ఎహెరా చూసుకుందాం, దమ్ముంటే నా సవాల్ మీదకి రా, నువ్వో నేనో తేల్చుకుందాం అని ఇటు మూడు పార్టీల లీడర్లు ఐషికి తైషి అంటుండ్రు. బీసీ రిపోర్టు మీద రచ్చ, ప్రాజెక్టు నీళ్ల మీద లొల్లి, అందరికి రాని రైతు భరోసా, పూరగాములు గాని 6 గ్యారెంటీలు, ఎండుతున్న పంటలు, పైసా వంపని సెంటరోళ్ళు, ఓ ఇట్లా బొచ్చడున్నాయాళ్ళ లీడర్లంతా ఫేస్ టు ఫేస్ మాట్లాడేదానికి సుతా ఇయాలైందబ్బా. తెల్లారితే అసెంబ్లీ చాలైతుంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సార్ వచ్చి సర్కార్ వాళ్ళు రాసిన పాఠం చదువుతాడు. అయితే తెలంగాణకు సెంటర్ వాళ్ళు ఏమి ఇస్తలేరనే లొల్లి అవుతున్నది కదా, గాముచ్చట్లే ఎక్కువ ఉంటాయి అంటున్నారు. అట్లనే పథకాలు, డెవలప్మెంట్ పనులు వలికిస్తారట పెద్ద మనిషితోటి. సార్ స్పీచ్ అయిపోగానే సభ వాయిదా పడుతుంది. అటెంక ఎన్ని రోజులు నడిపేది డిసైడ్ చేస్తారు ముఖ్యమైన వాళ్ళంతా కూకొని. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు, హోలీ, శని, ఐతారాలు ఇవన్నీ చూస్తుంటే బడ్జెట్ పెట్టుడు వచ్చే వారమే అయితట్టుంది. 3 లక్షల కోట్లతోటి పెడతారని ప్రచారం అవుతుంటే అసెంబ్లీ టైంలో బయట ధర్నాలు, లొల్లులు కాకుండా సెక్యూరిటీ పెంచాలని ఎమ్మెల్యేలకు ఆర్డర్ వేసిండు స్పీకర్ సారు. ఇక కులగణన లెక్కలు, బీసీల రిపోర్టు, ఎస్సీ వర్గీకరణ మీద టగఫర్ నడిచేటట్టు ఉంది. 4th సిటీ, కృష్ణా నీళ్ల ప్రాజెక్టులు, రుణమాఫీ, రైతు భరోసా, 6 గ్యారెంటీల కయ్యం బుట్టుడు ఖాయం. ఇదంతా ఒకెత్తైతే ఈ తాపక్ అసెంబ్లీకి వస్తాడట కేసీఆర్ సారు. ఫస్ట్ నాడు గవర్నర్ తప్ప ఎవ్వరు మాట్లాడేది ఏముండదు కాబట్టి వచ్చి హాజరేసుకుంటాడట. బడ్జెట్ పెట్టేనాడు వచ్చే కోపు కోరుతుంది. లేలే దినాం వస్తాడనేది ఇంకా కొందరి మాట. ప్రధాన ప్రతిపక్ష లీడర్ సార్ కథ గిట్లున్నది. మళ్ళా చేతులకెళ్ళి పవర్ పోయినాక అసెంబ్లీ దిక్కే తొంగి చూస్తలేడు. నిరుడు బడ్జెట్ పెట్టినాడు వచ్చి మీడియా పాయింట్ కాడ నిలబడి ఈ సర్కార్ను చీల్చి చెండాడుతాన్ని స్పీచ్లు ఇచ్చి మళ్ళీ ఇంతవరకు రాలే. 10 ఏళ్ళు సీఎం సీట్లు ఉన్నాడు, ఎన్నిటి మీదనో అనుభవం ఉంది. వచ్చి మాకు సలహాలు ఇవ్వాలని ఖుద్దు ముఖ్యమంత్రి సారే ఎన్నో మాటలు పిలిచినా దుమ్మాలే దుమ్మాలు. ఇవాళ పార్టీ ఆఫీస్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోటి మీటింగ్ పెట్టి అసెంబ్లీలో ఎట్లా ముంగట్టుకోవాలనో సలహాలు అయితే ఇచ్చిండు. నిజంగానే దినాం వచ్చానంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డి సారు, అటు పాత సీఎం కేసీఆర్ సారు టగఫర్ ఉంటది. పోగల్ల సభకు రాకుంటే జీతము బత్తాలు ఆపియాలని కాంగ్రెస్ కార్పొరేటర్ రాజశేఖర రెడ్డి గారు స్పీకర్ సార్ కాగితం ఇచ్చిండు. చూడాలి మరి ఏమైతుందో.